హాయ్ గైస్, ద గోట్, ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఇళయ దళపతి విజయ్ మూవీ ఎలా ఉంది మన రివ్యూలో మాట్లాడదాం. సినిమా రిలీజ్ కంటే ముందు పెద్ద బజ్ అయితే క్రియేట్ చేయలేదు. విజయ్ లాస్ట్ మూవీ లియో ఒక రేంజ్ బజ్ క్రియేట్ చేసి తెలుగు రాష్ట్రాల్లో స్టేట్ మూవీ స్థాయిలో రిలీజ్ అయింది. ఈ మూవీ లో స్థాయిలో రిలీజ్ అయింది. థియేటర్లో కూడా పెద్ద పబ్లిక్లో అయితే ఏం కానరాలేదు. డైరెక్టర్ వెంకట్ ప్రభు అవడం వలన సినిమా రిలీజ్ కంటే ముందు సాంగ్స్ పెద్దగా ఏది హిట్ కాలేదు. దానివలన లో స్థాయిలోనే రిలీజ్ అయింది. ఎలా ఉంది వెంకట్ ప్రభు డైరెక్షన్ అంటే ట్విస్టులు బాగుంటాయి. ఆ రేంజ్ ట్విస్టులు ఈ మూవీలో ఉన్నాయా లేవా, విజయ్ డబుల్ క్యారెక్టర్ ఎలా చేసిన అనేది మన రివ్యూలో మాట్లాడదాం. విజయ్ అయితే నా దృష్టిలో 3 క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు, ఫాదర్ అండ్ సన్. కానీ సన్ను యంగ్ గెటప్లో ఉన్నప్పుడు ఇంకో రూపం వస్తుంది. అది కూడా ఆ క్యారెక్టర్ కూడా విజయ్ చేశాడా, ఎవరైనా డూప్ చేశారా, కానీ విజయ్ ఫాదర్ అండ్ సన్నుగా సూపర్ డూపర్గా చేసిండు. సెకండ్ క్యారెక్టర్ సన్నుగా మన తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ఎక్కకపోవచ్చు ఆ లుక్, కానీ తమిళనాడులో విజయ్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది కదా. సెకండ్ క్యారెక్టర్ సాంగ్ వచ్చినప్పుడు తమిళ్ సాంబోర్ అని పెద్ద మన 2 తెలుగు రాష్ట్రాల్లో ట్రోల్స్ అయితే బాగానే జరిగినాయి. ఆ రేంజ్ ట్రోల్స్ మ్యాటర్ అయితే కాదు, కంటెంట్ బలంగానే ఉంది. బిగినింగ్లో డైరెక్టర్ చూపెట్టిన విధానం, రా ఏజెంట్ క్యారెక్టర్, గాంధీ క్యారెక్టర్ విజయ్ది ఉంటుంది. తన కొడుకు కూడా చిన్నప్పుడే చనిపోతాడు అని మనకు బిగినింగ్లో చూపెట్టి దేశం కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమనే రా ఏజెంట్ క్యారెక్టర్ ఆ సందర్భంలో తన కొడుకు చనిపోయినా కానీ ఆ విధంగా చూపెడతాడు. డైరెక్టర్ ఇంటర్వెల్ కంటే ముందు, లేదు నీ కొడుకు చనిపోలేదు, నీ ఎవడి ఫ్యామిలీని అయితే చంపినావో వాడే నీ కొడుకు పెంచుకొని నీ మీద ఒక ఫైర్ చేయనికే ఒక ఎనిమిలాగా తయారు చేశాడు అనేదే కాన్సెప్ట్. ఇంటర్వెల్కి ముందే తన కొడుకును తన దగ్గరికి చేర్చి, నేను చనిపోలేదు, నేను నీ కొడుకునే, సాగర్ అనేది పేరు ఉంటుంది, ఆ విధంగా రివీల్ చేసి అక్కడి నుంచి ట్విస్టులు. నిజంగా తన కొడుకేనా, లేకపోతే వాళ్ళ దగ్గర ఎందుకు పెరిగాడు, ఒక దేశద్రోహి అయిన వాళ్ళ దగ్గర తన కొడుకు సంజయ్ ఎందుకు పెరిగాడు అనేదే క్యారెక్టర్. నిజంగా వెంకట్ ప్రభు అక్కడి నుంచి ట్విస్టులు మాత్రం ఒకదాని మించి ఒకటి ట్విస్టులు అయితే ఇచ్చిండు. దీంట్లో వెంకట్ ప్రభు ఆయన పేరే మీద ఏ సినిమా వచ్చినా కానీ ట్విస్టులు బాగుంటాయి, కథను బాగా డీల్ చేస్తాడు అనేది తనకు డైరెక్షన్ మీద బాగా నమ్మకం ఉంటుంది. ఎక్కడ తప్పలేదు, 100% వెంకట్ ప్రభు అయితే సక్సెస్ అయ్యాడు డైరెక్షన్ పరంగా. తన కొడుకుని తీసుకొచ్చిన తర్వాత ఒకదాని మీద ఒకటి ఇన్సిడెంట్ జరుగుతుంటే, ఒకదాని మీద ఒకటి క్రైమ్ జరుగుతుంటే ఎక్కడ డౌట్ రాకుండా ఎవరు చేశారు అని ఒక థ్రిల్ మూమెంట్ అయితే క్రియేట్ చేశాడు. లాస్ట్కి ఇది చేస్తున్నది నా కొడుకి అని లాస్ట్ వరకు తెలిసేదాకా ఒక థ్రిల్ మెయింటైన్ అయితే చేశాడు. ప్రభుదేవ క్యారెక్టర్ కూడా రా ఏజెంట్లో ఒక ద్రోహిగా చేసే తన క్యారెక్టర్ కానీ, ప్రశాంత్ క్యారెక్టర్ కానీ, విజయ్కి సపోర్ట్గా వీళ్ళ క్యారెక్టర్లు అయితే సూపర్గా అనిపించింది నాకు. ఎక్కడ బోర్ అయితే ఏం అనిపించలేదు. నెక్స్ట్ ఏం జరుగుతుంది, మన ప్రభుదేవ క్యారెక్టర్ వచ్చినప్పుడు అక్కడ థ్రిల్, ప్రశాంత్ క్యారెక్టర్ వచ్చినప్పుడు అక్కడ థ్రిల్, లాస్ట్ క్లైమాక్స్లో దేశద్రోహి అయిన విలన్ అక్కడ హీరో దగ్గరికి వెళ్ళి అక్కడ వార్నింగ్ ఇచ్చినప్పుడు అక్కడ ఒక థ్రిల్ మూమెంట్, క్లైమాక్స్లో స్టేడియంలో ఒకసారి ధోని బ్యాటింగ్కి వచ్చినప్పుడు అక్కడ ఒక థ్రిల్లింగ్ మూమెంట్లు అయితే వెంకట్ ప్రభు ఎక్కడ తగ్గకుండా చూసుకున్నాడు. క్లైమాక్స్లో అందరూ ధోని బ్యాటింగు తర్వాత ఒక్కసారి ధోని వస్తున్నప్పుడు దానికి నరసింహ రజనీకాంత్ సాంగ్ వేయడం, అభిమానులను దృష్టిలో పెట్టుకొని తన కూతురు ఎవరు ఫ్యాన్ అని విజయ్ అడిగితే తలా ఫ్యాన్, అజిత్ ఫ్యాన్ అని చెప్పడం, ఇవన్నీ ఫ్యాన్స్కి ఒక రేంజ్లో కిక్ ఇచ్చేటట్టే, ఐ బూస్ట్ ఇచ్చేటట్టే అనిపిస్తుంది. అంటే విజయ్ నెక్స్ట్ రాజకీయాలకు వెళ్తున్నాడు కాబట్టి తమిళనాడులో రజనీకాంత్, అజిత్, తలా స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ కాబట్టి వాళ్ళని కూడా ఈ మూవీలో కొంతవరకు వాడుకున్నట్టే అనిపించింది. కంటెంట్ పరంగా చూస్తే వెంకట్ ప్రభు సినిమా ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలోనే ఉంది. ఎమోషనల్గా తన కొడుకు ఫస్ట్ టైం కలిసినప్పుడు చిన్నప్పుడు తప్పిపోయి విజయ్ తన కొడుకును పట్టుకొని ఎమోషనల్ సీన్స్ కానీ, తర్వాత తనకు తాను తన కొడుకు మిస్ అయ్యి నేను కాపాడుకోలేకపోయాను అని స్నేహ, విజయ్ వాళ్ళు శిక్ష చేసుకొని ఒకరు దూరంగా ఉండడం కానీ, వాళ్ళ మధ్య కూతురు బాండింగ్ కానీ, తర్వాత ఎమోషనల్గా ప్రశాంత్ కూతురు చనిపోయినప్పుడు అక్కడ కూడా ఎమోషనల్ టచ్ కానీ, ఎమోషనల్ థ్రిల్లింగ్ ఎక్కడ మిస్ కాకుండా వెంకట్ ప్రభు మాత్రం బ్రహ్మాండంగా కథను డీల్ చేశాడు. ఈ సినిమా ఎక్కడ బోరు కొట్టదు, సినిమా ఆ రేంజ్లోనే ఉంది. కానీ సినిమాకు మైనస్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది, సాంగ్స్ అనేది వెరీ మైనస్. ఈ సినిమాకు సాంగ్స్ అనేది ఏ ఒక్క సాంగు మనకు పెద్దగా ఎక్కదు.
విలన్ జస్ట్ డమ్మీగా పెట్టి వీడేంటిరా బాబు ఇంత విలన్ ఇంత డల్లుగా ఉన్నాడు అనుకున్నాం. అతను ఎప్పుడైతే డైరెక్టర్ మాస్టర్ ప్లాన్ అనుకోవాలి. విలన్ స్ట్రాంగ్ అయితే తన కొడుకు ఒక ఫైర్లో తన తండ్రిని చంపాలని చూస్తున్నాడు కాబట్టి అక్కడ స్ట్రాంగ్నెస్ తగ్గుతుంది. అందుకే విలన్ జస్ట్ మోటివేట్ తన కొడుకుని పెంచి ఒక తనలో మీదకే తన శత్రువులా తయారు చేసింది కాబట్టి అక్కడ డల్ క్యారెక్టర్ సృష్టించి విజయ్ ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్ మాత్రం ఒక రేంజ్ హైప్ క్రియేట్ చేశాడు. తన ఫైట్లు కానీ ఎంత పవర్ఫుల్గా అంటే లాస్ట్లో తన చెల్లిని తన తండ్రిని చంపనిక కూడా వెనుకాడకుండా ఆ విధంగా ఫైట్ చేసి స్టేడియంలో బాంబు పెట్టాలని ఎంతోమంది ప్రాణాలు తీయాలని. ఎందుకంటే ఇక్కడ దేశద్రోహి దగ్గర పెరిగిండు కాబట్టి గాంధీ కొడుకైనా కానీ ఒక్కసారి దేశద్రోహి దగ్గర పెరిగితే ఎలాంటి శిక్షణ ఉంటుందో, వాళ్ళు ఎలా తయారు చేస్తారో, వాళ్ళు ఎలా శిక్షణ ఇస్తారో అనే దానికే ఉదాహరణ కాన్సెప్ట్. బ్రహ్మాండంగా ట్విస్టులు ప్రతి ఒక్కటి బాగానే ఉంది సినిమా. మైనస్ ఏంటంటే సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ గొప్పగా లేదు. విజయ్ 2 క్యారెక్టర్లు, ఒకటి ఫాదర్ క్యారెక్టర్, ఒకటి సన్ క్యారెక్టర్. సన్ క్యారెక్టర్ అయితే చాలా డిఫరెంట్. ఏ విధంగా ఆల్మోస్ట్ ఒక విలన్, ఒక శత్రువు, ఒక దేశద్రోహి క్యారెక్టర్ కొడుకుది. ఆ రేంజ్ క్యారెక్టర్ కూడా చాలా బ్రహ్మాండంగా లాస్ట్ స్టేడియంలో కూడా ఊపైతే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే దాకా క్యూరియాసిటీ అయితే తీసుకొచ్చిండు డైరెక్టర్. నాకైతే సినిమా డిసప్పాయింట్ చేయలేదు, బాగానే అనిపించింది, చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.